ఈ మీటింగ్కు నన్ను ఆహ్వానించిన ఆర్ఎల్డి శ్రేణులకు, ప్రధానంగా వరంగల్లో ఉన్న నన్ను హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్ రాష్ట్ర నాయకుడిగా ఎదిగించడంలో ఒక పెద్దనలాగా నాతో నా ఎదుగుదలలో ఉన్న పెద్దలు గౌరవనీయులు దిలీప్ కుమార్ గారికి థ్యాంక్ చెప్తూ, వేదికపై ఉన్న త్రిలోక్ త్యాగి గారు, కవి గారు, సిపిఎంఎల్ మాస్ లైన్ లీడ్ చేస్తున్న అన్వేష్ గారు, ప్రొఫెసర్ మనోహర్ గారు, ప్రొఫెసర్ శ్రవణ్ గారు, పాండ్రంగారెడ్డి గారు, పెద్దలందరికీ నమస్కారం. అలాగే మా బేగ్ బాయ్ ఉన్నాడు, జానీ ఉన్నాడు, చాలామంది నాతో కలిసి పనిచేసిన వాళ్ళు, మా బుల్లెట్ వెంకన్న ఉన్నాడు, నా స్కూల్ సీనియర్. 2016 సంవత్సరంలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్కి మాట్లాడేందుకు నాకు ఒక ఆహ్వానం వచ్చింది. కొద్దిసేపు మాట్లాడతాను. ఎందుకోసం అంటే 1916లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఎంఏ పూర్తి చేశారు. 100 సంవత్సరాల సందర్భంగా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఒక సెమినార్ పెడితే మాట్లాడే అవకాశం నాకు వచ్చింది. తెలుగు మీడియంలో చదువుకున్నవాడిని నేను. లేటర్ ఐ లెర్న్డ్ ఇంగ్లీష్ ఫర్ మై లైవ్లీహుడ్ టు వర్క్ ఇన్ యూనివర్సిటీ యాజ్ ఎ ప్రొఫెసర్. అక్కడికి వెళ్ళే సందర్భంలో యూరప్ దేశాలను చూసే అవకాశం నాకు వచ్చింది. థేమ్స్ నది ఒడ్డున లండన్ ఉంది, సయాన్ నది ఒడ్డున ప్యారిస్ ఉంది, టైబర్ నది ఒడ్డున రోమ్ ఉంది, మాస్కో ఒడ్డున మాస్కో ఉంది. అట్లాగే భారతదేశానికి వస్తే మూసీ నది ఒడ్డున హైదరాబాద్ ఉంది. అంటే వాస్తవంగా ఇప్పుడు నేను చెప్పిన నదులన్నీ కూడా మూసీ నది కన్నా అందమైన నదులు కావు. అవి ఒకప్పుడు ముచ్చుకుంద నది, తర్వాత మూసీ ఈసీగా పిలువబడినది. కానీ ఆ నది నది రూపాన్ని కోల్పోయింది. ఎక్కడైతే ఏ దేశాల్లోనైతే నది నీటి ప్రవాహంగా గుర్తించబడుతుందో అక్కడ నదులు శుభ్రంగా ఉన్నాయి. ఎక్కడైతే నదులు మాతృమూర్తిగా దేవతగా గుర్తించబడతాయో అక్కడ నదులు కలుషితమయ్యాయి. మన మనసులు కలుషితమయ్యాయి. కాబట్టి మన జీవనంలో చాలా వైవిధ్యభరితమైన జీవితంలోకి మనం ఎంటర్ అయినాం కాబట్టి నదులు కలుషితమైనాయి. ఇప్పుడు మనం మూసీ నదిని కాపాడుకోవాలి. ఎందుకోసం అంటే హైదరాబాద్ నగరమే మూసీ నది ఉండడం జరిగింది. మూసీ నది ఉంది కాబట్టి హైదరాబాద్ వచ్చింది, గుర్తుపెట్టుకోండి. 1590లో బరే మాలిక్గా పిలువబడే ఒక కర్ణాటక నవాబ్ వరంగల్ సుబేదార్గా నియమించబడ్డప్పుడు ఇక్కడ విపరీతంగా గొర్రెల దొంగతనాలు జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు అరికట్టడం కోసం ఆయన పిలిపిస్తే హైదరాబాద్కు వచ్చాడు. గొల్లకొండ కేంద్రంగా మనకి కుతుబ్షాహీ రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. గోల్కొండ ప్రజల అవసరాలు తీర్చే క్రమంలో లేనప్పుడు విస్తరించే క్రమంలోనే 1590లో హైదరాబాద్ ఏర్పడింది. ఈరోజు భారతదేశంలో కనిపించే 7 మెట్రో నగరాల్లో ఢిల్లీ తర్వాత అతి పురాతన నగరం ఏదైతుందో హైదరాబాద్. ఇంకో 20 ఏళ్ళ తర్వాత ఢిల్లీ కన్నా అతిపెద్ద నగరం హైదరాబాదే. ఇది ఒక సైంటిఫిక్గా మాట్లాడుతున్నాను. యాజ్ ఎ సోషల్ సైన్స్ స్కాలర్గా, సోషల్ సైన్స్లో యూనివర్సిటీ ఇచ్చిన గోల్డ్ మెడల్ తీసుకున్న వాడిగా మాట్లాడుతున్నాను. ఎందుకోసం అంటే ఢిల్లీకి లిమిటేషన్ స్టార్ట్ అయిపోయింది. దాని చుట్టూ యమునా నది ఉంది. అలాగే దాని చుట్టూ సార్ చెప్పినట్టుగా, బికాస్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఆన్ చౌదరి చరణ్ సింగ్ జీ, ఈజ్ ద ఫస్ట్ నాన్ బ్రాహ్మణ్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఎంటైర్ ఇండియా, జాట్ లీడర్. ఢిల్లీ నగరానికి లిమిటేషన్ స్టార్ట్ అయింది. పొల్యూషన్ బాగా పెరిగిపోయింది కాబట్టి బేసి సంఖ్యలో ఈరోజు వాహనాలను వదులుతూ ఉన్నారు. బొంబాయి ఒకవైపు పశ్చిమ కనుమలనాయ్, మరొకవైపు అరేబియా సముద్రం ఉంది. 7 దీవులతో కూడుకున్న నగరం బొంబాయి. చాలామంది తెలియదు ఆ విషయం. బొంబాయి కూడా మ్యాక్సిమం ఎంత ఎక్స్పాండ్ కావాలంటే ఎక్స్పాండ్ అయింది. చెన్నై పరిస్థితి కూడా అంతే. బెంగళూరుకి ఉన్న లిమిటేషన్స్ బెంగళూరుకు ఉన్నాయి. ఈరోజు భారతదేశంలోనే ఒక ఎక్స్పాన్షన్కి అవకాశం ఉన్న నగరం ఏదైతే ఉందో అది హైదరాబాద్. మనం తెలంగాణ వాళ్ళుగా మాత్రమే కాదు, భారతదేశాన్ని ప్రేమించే వాళ్ళుగా కూడా హైదరాబాద్ విస్తరణకు అవకాశాల మీద మనం మాట్లాడుకోవాల్సింది. కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నాను. కూడా హైదరాబాద్కు ఎక్స్పాండ్కి అవకాశం ఉంది మిగతా నగరాలతో పోలిస్తే. ఎక్స్పాండ్ చేయాల్సిన బాధ్యత కూడా పాలకుల మీద ఉంది, వాళ్ళు ఎవరు పరిపాలనకు వచ్చినా. ఎందుకోసం అంటే 1590లో హైదరాబాద్ నగరం వచ్చిన తర్వాత యూరప్ దేశాలతో హైదరాబాద్ యొక్క రాకపోకలు బాగా ఎక్కువైనవి సుయాజ్ కెనాల్ తెలిసిన తర్వాత. అంతకుముందు మనం కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి ఆఫ్రికా నుంచి ఏషియాకు వచ్చే మార్గం ఉండేది. సుయాజ్ కెనాల్ తవ్విన కెనాల మీద బాగా చర్చ జరిగింది. ఎందుకంటే ఇప్పుడు హార్మోజ్కు సంబంధించిన జలసంధి ఇంపార్టెన్స్ ప్రపంచానికి తెలిసింది. ప్రపంచం యొక్క ఎకానమీని తలకిందులు చేస్తూ ఉండేది. అంటే భౌగోళిక జియో పాలిటిక్స్, పొలిటికల్ పాలిటిక్స్ ఎట్లా నిర్ణయిస్తాయనే నేపథ్యంలో మనం ఉన్నాం. కాబట్టి సుయాజ్ కెనాల్ తెలిసిన తర్వాత మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కాలంలో విస్తారంగా యూరప్తో సంబంధాలు ఏర్పడ్డాయి.
మళ్ళీ చెప్తున్నాను, భారతదేశంలో ఏ నగరానికి కూడా యూరప్ దేశాలతో అంత విస్తారమైన సంబంధాలు ఏర్పడలేదు, హైదరాబాద్కి ఏర్పడ్డాయి. కాబట్టి మోస్ట్ పవర్ఫుల్ ఇండస్ట్రీస్ హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ అయినాయి. అందుకోసమే హైదరాబాద్ యొక్క ఎకానమీ ఉత్తర భారతదేశ మిత్రులకు అంత ఈజీగా అర్థం కాదు. మళ్ళీ చెప్తున్నాను స్పష్టంగా, మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ దేశానికి దేశానికి తేడా ఉంటుంది, ప్రాంతానికి ప్రాంతానికి తేడా ఉంటుంది. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకోసమే డెవలప్మెంట్ అంటే మోడర్న్ పీరియడ్లో 3 రంగాల డెవలప్మెంట్. అది బేసికల్గా వ్యవసాయ రంగం, అలాగే పారిశ్రామిక రంగం, మూడోది సేవా రంగం. అందుకోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా రేర్ అనే పదాన్ని ఉపయోగించాడు. దాన్ని మేము కొంత చెప్పడంలో మా వాళ్ళు కొంత వెనుకపోయినట్టుంది. రేర్ అంటే అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ ఏమీ లేదు. ఆర్థిక శాస్త్రం చదివిన విద్యార్థిగా సోషల్ సైన్సెస్లో వ్యవసాయ రంగం అనేది ప్రాథమిక రంగం. వ్యవసాయ రంగం బతికుంటే ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది ఎక్కడైనా కూడా. థ్యాంక్స్ టు హరిత విప్లవం, స్వామినాథన్ గారికి, హరిత విప్లవానికి. భారతదేశంలో హరిత విప్లవం వచ్చింది కాబట్టి ఈరోజు భారతదేశం ప్రపంచంలో అగ్రికేరియన్గా ఉంది కాబట్టి మనం వ్యవసాయ ఉత్పత్తులను పటిష్టంగా చేసుకున్నాం. కాబట్టి మనం ప్రపంచం మొత్తం సంక్షోభం ఏర్పడ్డా కూడా మన వ్యవసాయ రంగం ఉంది కాబట్టి కొంత పంటల ద్వారా వచ్చే ఉత్పత్తులు ఈ దేశం రక్షిస్తున్నాయి. రెండోది ఏదైతుందో అది మనకు కల్పించే పారిశ్రామిక రంగం. యూరోప్లో పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత అంటే చాలామంది ఎకానమీని గమనించడంలో దయచేసి ఎకానమీని గుర్తుపెట్టుకోవాలి. నేను ఎందుకు బాధతో చెప్తున్నానంటే ఈ మధ్య కాలంలో తెలంగాణకు సంబంధించి ఒక మేధావి ఒక లోతైన విషయాలను మాట్లాడుతూ ఉంటే అర్థం పర్థం లేకుండా వాటి అర్థం చేసుకోకుండా వ్యక్తిగత విమర్శలు చేయడం అనేది ఈరోజు బాధాకరమైన సన్నివేశంలో ఉన్నాం కాబట్టి మనం మాట్లాడుతున్నాం. సీన్ మీకు తెలుసు కాబట్టి నేను మనకు రిపీట్ చేసుకోలేను. మొట్టమొదటిసారిగా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇంగ్లాండ్లో ఎందుకు వచ్చిందంటే అక్కడ బొగ్గుంది కాబట్టి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది. పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత ఇంగ్లాండ్లో గ్రామాలే ఖాళీ అయిపోయినాయి. ఎందుకంటే సహజంగా ఇక్కడ మనోహర్ గారు ఉన్నారు, వాళ్ళు రిటైర్డ్ ప్రొఫెసర్గా ఉన్నారు. నాగరికత ఎప్పుడైనా కూడా నాగరికత గమనం ముందుకు పోతుంది తప్ప నాగరికత ఎప్పుడు వెనుకపోదు. అగ్రిగేరియన్ సెక్టార్ ఇంపార్టెన్స్ ఇచ్చేంత మధ్యయుగంలో అందుకు దాన్ని ఫ్యూడల్గా ఉన్నాం. ఫ్యూడ్ అంటే ఫ్రెంచ్ భాషలో భూమి అర్థం. ఫ్యూడల్ అంటే భూస్వామి అంటాము. ఫ్యూడ్ ఎక్కడైతే భూమి ఎక్కడైతే ఉపాధి కల్పించిందో ఫ్యూడల్ యుగం. అక్కడి నుంచి చరిత్ర అట్లా ఉండదు, మార్పు చెంది పారిశ్రామికీకరణ వైపు వచ్చింది. పారిశ్రామికీకరణ వచ్చేసరికి ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత గ్రామాలు ఖాళీ అయి పరిశ్రమలోకి వచ్చాయి. అందుకోసమే లండన్ కేంద్రంగా ఇంగ్లాండ్ ప్రపంచాన్ని జయించగలిగింది ఒక పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత. మోడర్న్ పీరియడ్ అంతా కూడా సేవారంగం మీద డిపెండ్ అయింది. అంటే వస్తు సేవలు, సేవారంగం. ఇప్పుడు మొత్తం ప్రపంచ యొక్క ఎకానమీ సేవారంగమే తీసుకుంటుంది. కాబట్టి సేవారంగాన్ని ప్రాధాన్యత ఇస్తూ అలాగే పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇస్తూ అగ్రిగేరియన్ సెక్టార్కి ప్రాధాన్యత ఇచ్చే ఒక న్యూ సిటీ అనేది భారతదేశంలో యాబ్సల్యూట్గా ఉంది. నేను రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాను. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కానీ నేను ఎకానమీ మీద మాట్లాడుతున్నాను. కాబట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సంకల్పంతో ముందుకు వస్తున్నారు. రిజల్ట్ని మనం భవిష్యత్తులో చూద్దాం మనం. కాబట్టి దయచేసి మీరు స్మార్ట్ సిటీని పాజిటివ్గా చూడండి నేను చెప్తాను. ఎందుకంటే మనం పెట్టుకున్న అద్దాలే మన విజన్ నిర్దేశిస్తూ ఉంటాయి. అంటే మనం ఏమీ చదవకుండా ఏమీ అవగాహన చేసుకోకుండా తక్కువ మనకు రాజకీయ పార్టీలో ఉన్నాం కాబట్టి మరొక రాజకీయ పార్టీ మీద రాయిస్తే వాళ్ళకి అంతే అన్నట్టు ఆ కల్చర్ నుంచి బయట కదా. సౌత్ ఇండియా ఇంకా బెటర్గా ఉంది మనకి. ఎస్, అన్వేష్ గారు సిపిఐఎంఎల్ మాస్ లైన్ నుంచి ఒక గొప్ప మాట చెప్పారు. అదేంటంటే ఈ పారిశ్రామీకరణ లేదా ఈ కొత్త ఎక్స్పెరిమెంట్స్ అనేది సామాన్య మానవుడికి ఏమిస్తాయని చెప్పేది. సార్ యు ఆర్ రైట్. అందుకోసమే కాంగ్రెస్ పార్టీగా లేదా ఇప్పుడు ప్రభుత్వాన్ని నడిపేవాళ్ళుగా మేము అమర్త్య సేన్ ఫిలాసఫీని తీసుకున్నాం. ఆయన ఏమంటాడంటే వెల్ఫేర్ ఎకానమిజం అంటాడు ఆయన. అంటే నీ ఎకానమీ ఏదైతుందో అది సంక్షేమ ఆర్థిక రంగంలో మనం ముందుకు పోవాలి. అంటే నువ్వు ఎకానమీగా ఎంత గ్రోత్ తీసుకున్నా కూడా నీ గ్రోత్ అనేది సంక్షేమ వైపు తీసుకురావాలి. కాబట్టి సంక్షేమాన్ని విస్తరించిన ఎకానమీ ఈరోజు భారతదేశానికి ఆల్టర్నేటివ్గా ఉండాలని ప్రజాప్రభుత్వంగా మేము భావిస్తూ ఉన్నాం. ఏ మేరకు సక్సెస్ అవుతాం అనేది భవిష్యత్తు చెప్తూ ఉంటుంది. సంకల్పాన్ని మేము తీసుకున్నాం. ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత ఒక గొప్ప ప్రక్రియ స్టార్ట్ అయింది. 400 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ హైదరాబాద్ నగరం ఈరోజు ఆధునిక. ఎందుకంటే హైదరాబాద్ నగరం నిర్మాణమే 25 లక్షల జనాభాకు సరిపడే నిర్మాణంగా హైదరాబాద్ నిర్మించబడింది. ఈరోజు 1 కోటి మంది హైదరాబాద్లో